వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో టెట్ 2024 అక్టోబర్లో జరిగినటువంటి టెట్లో మనకు మెన్సురేషన్ చాప్టర్కి సంబంధించినటువంటి మొత్తం బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి గమనించినామంటే మనకు ఈ టెట్ ఆల్రెడీ మనం ఒక వింగ్లో మెథడాలజీ బిట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఒక 4 అంటే రెండు రోజులు అంటే 4 సెక్షన్లు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మెథడాలజీ బిట్లు, మ్యాథ్స్ మెథడాలజీ బిట్లు ఆల్రెడీ మనం ఛానల్లో ఉంది, దాన్ని ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా మనం మెన్సురేషన్ చాప్టర్ అంటే మెన్సురేషన్ చాప్టర్లో వచ్చినటువంటి మొత్తం బిట్లను ఒకేసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. రైట్, ఇంకా డైరెక్ట్గా మనకు ప్రశ్నలోకి వెళ్తే చూడు, బేసిక్ కాన్సెప్ట్ మీద మనకు బిట్ అడిగాడు. ఏమన్నాడు? క్రింది వానిలో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు. రైట్, 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. దాంట్లో మనకు ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నల్లబల్లకు రంగు వెయ్యటకు వైశాల్యమును కనుగొనే భావనను వాడుతాం. ఎస్, నల్లబల్ల బ్లాక్ బోర్డుకి మనం కానీ రంగు వెయ్యాలి అంటే ఏ భావన ఉపయోగిస్తాము? వైశాల్యం అనే భావన ఉపయోగిస్తాం. ఇది మనకు రైట్ అంటే రైట్ స్టేట్మెంటే. వాడు మనల్ని గుర్తించమనేది తప్పు ప్రవచనాన్ని. రైట్, రెండోది పొలానికి కంచె వేయటం. కంచె వేయాలంటే మనం ఏ భావన ఉపయోగించాలి? చుట్టుకొలత అనే భావన ఉపయోగించాలి. రైట్, ఒకసారి గమనించండి. ఒక స్థలానికి రంగు వెయ్యాలన్నా, అదేవిధంగా టైల్స్ వేయాలన్నా, అదేవిధంగా టైల్స్ వేయాలన్నా, ఒకవేళ ఒక ప్రాంతంలో విత్తనాలు చల్లాలన్నా, చదును చేయాలన్నా, విత్తనాలు చల్లాలన్నా మనం ఏం కనుక్కోవాలి? వైశాల్యం కనుక్కోవాలి. కంచె వేయాలన్నా, ఆ తర్వాత లేదా స్తంభాలు నాటాలన్నా, కంచె వేయటకు స్తంభాలు నాటుకు మనం చుట్టుకొలత అనే భావనను ఉపయోగించాలి. రైట్, చూడు, గది నేలకు టైల్స్ను అంటించుటకు వైశాల్యం అనే భావన వాడుతాం. ఇది కూడా రైటే. మొదటి 3 స్టేట్మెంట్లు కూడా రైటే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడు, స్తూపాకార పాత్ర యందు పట్టే నీటి పరిమాణము కొలుచుటకు సంపూర్ణతల వైశాల్యము అనే భావనను వాడుతామన్నాడు. ఇది తప్పు స్టేట్మెంటు. స్తూపాకార పాత్రలో నీటి పరిమాణం కొలుచుటకు మనం ఘన పరిమాణము అనే భావనను వాడతాం. ఏం వాడతాం? ఘన పరిమాణము. నీటి పరిమాణము, నీటి సామర్థ్యము అనే కొలవాలి అంటే మనం ఘన పరిమాణం అనే భావన వాడతాం. కాబట్టి ఆన్సర్ 4వ స్టేట్మెంటు మనకు తప్పు స్టేట్మెంట్గా ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్, ఒక సంవృత పటముచే ఆవరించబడిన ఉపరితల ప్రాంత పరిమాణం అన్నాం. దీని ఆన్సర్ ఏంటి? వైశాల్యము. వైశాల్యం అంటే ఒక సరళ సంవృత పటము ఆక్రమించబడిన ప్రదేశాన్నే మనం వైశాల్యము అని పిలుస్తాము. ఏమంటాం? వైశాల్యము. 8 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘగణము యొక్క సంపూర్ణతల వైశాల్యము అన్నాడు. సో ఏమిచ్చినాడు? L = 8 సెంటీమీటర్లు, B = 4 సెంటీమీటర్లు, H = 2 సెంటీమీటర్లు. సో దీర్ఘగణము యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము 2 × LB + BH + HL. ఇది దీర్ఘగణము యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము. సో దట్ ఈక్వల్ టు సూత్రంలో విలువలను ప్రతిక్షేపిద్దాం. 2 × L వాల్యూ 8, B వాల్యూ 4, 8 × 4 ప్లస్ B వాల్యూ 4 × 2 ప్లస్ H వాల్యూ 2 × L వాల్యూ 8. సో దట్ ఈక్వల్ టు 2 × 8 × 4 32, 32, 4 2s are 8 ప్లస్ 16. దట్ ఈక్వల్ టు 2 × 32 ఒక 8 40, 40 ఒక 16 56. రైట్, సో 2 × 56 ఎంత? 112. వైశాల్యం అంటానే మనకు అది సంపూర్ణతల వైశాల్యమైనా లేదా అది ఒక ప్రక్కతల వైశాల్యమైనా నువ్వు చదరపు సెంటీమీటర్లే రాయాలి. బాగా గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు
112 రెండిట్లో ఉంది. ఆత్రం వచ్చి మీకు 112 ఘన సెంటీమీటర్లు ఉంది. ఇది ఘన పరిమాణం, ఇది కాదు మనకు కావాల్సిన ఆన్సర్. ఏంటి? 112 చదరపు సెంటీమీటర్లు. చూడు, బాగా గమనించి మనం ఆన్సర్ పెట్టాలి ఇక్కడ. రైట్. నెక్స్ట్ వన్, వ్యాసార్థము 14 సెంటీమీటర్లుగా గల ఒక వృత్తాకార చక్రాన్ని 352 మీటర్ల దూరము ప్రయాణింపజేయుటకు తిప్పవలసిన చుట్ల సంఖ్య అన్నాడు. పై ఈక్వల్ టు 22/7గా తీసుకోవాలంట. రైట్. ఒకసారి గమనించు, మనకు చుట్ల సంఖ్య అంటే భ్రమణాల సంఖ్య అన్నా చుట్ల సంఖ్య అన్నా ఒకటే కదా. సో చుట్ల సంఖ్య ఈక్వల్ టు ప్రయాణించిన దూరము. సూత్రం ఏంటి? ప్రయాణించిన దూరము బై మనకి ఇక్కడ ఆ చక్రం యొక్క పరిధి, దాన్ని మనం వృత్త పరిధిగా తీసుకుందాం. చక్రం వృత్తాకారంలోనే ఉంటుంది కాబట్టి వృత్త పరిధి. రైట్. ప్రయాణించిన దూరం ఏంటి? 352 మీటర్లు బై వృత్త పరిధి 2 ఇంటూ మనకు వృత్త పరిధి సి ఈక్వల్ టు సూత్రం ఏంటి? 2πr. సో పై వాల్యూను 22/7గా తీసుకుంటున్నాం. చూడు, ఇక్కడ సూత్రం రాసినాను. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 14 సెంటీమీటర్లు. సో 14 సెంటీమీటర్లు. చూడు, ఇది కింద ఉన్నది వృత్త పరిధి అనేది సెంటీమీటర్లో ఉంది, పైన ప్రయాణించిన దూరం అనేది మీటర్లో ఉంది. దీన్ని మార్చుకోవాలి మనం. 7 1 7 2. సో ఇప్పుడు పైన మార్చుకొని తర్వాత క్యాన్సిల్ కొడదాం. 352 ఇంటూ, సో మనకి అక్కడ ఏమవుతుంది? ఇంకా మీటర్లు ఉంది. 1 మీటర్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు ఇంటూ 100 బై 2 ఇంటూ 22 ఇంటూ 2. రైట్. 22వ ఎక్కంతో నువ్వు డైరెక్ట్గా 22వ ఎక్కంతో క్యాన్సిల్ కొట్టాలంటే డైరెక్ట్గా మనం 22వ ఎక్కంతో కూడా క్యాన్సిల్ కొట్టచ్చు. లేదు 11వ ఎక్కంతో క్యాన్సిల్ కొట్టాలంటే 11వ ఎక్కంతో కూడా మనం క్యాన్సిల్ కొట్టచ్చు. సరే, మనకు డైరెక్ట్గా 22వ ఎక్కం తెలియదు కాబట్టి 11వ ఎక్కంతో ఇది 2 టైమ్స్ పోతుంది. 11 టేబుల్లో 35 3 టైమ్స్. అగైన్ ఇక్కడ 2 మిగులుతుంది. 22 2 టైమ్స్. ఇక్కడ 2 ఇంటూ 2 4 4 2 8 8 1 8 4 4 ఇంటూ 100 ఏమవుతుంది? చుట్ల సంఖ్య 400. రైట్. నెక్స్ట్ వన్. అసలు నెక్స్ట్ ప్రాబ్లం కానీ గమనించినామంటే మనం ఒక స్తూపాకార పాత్ర యొక్క ఎత్తు 7/2 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయిన ఆ పాత్ర ఘన పరిమాణము 450 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. అసలు లెక్క మనం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు సార్ అంటే ఘన పరిమాణానికి ప్రమాణాలు ఏముంటుంది అంటే ఘన సెంటీమీటర్లు ఉంటుంది. కానీ వాడు దాంట్లో ఇచ్చినాడు, అక్కడ చదరపు సెంటీమీటర్లు ఇచ్చినాడు. కాబట్టి ప్రకటన ఏ అనేది చూస్తానే తప్పు. సో ప్రకటన ఏ అసత్యము అంటే ఇది సత్యం అన్నాడు. ఇది వాక్యం తప్పు, ఇది కూడా తప్పే. స్తూపం యొక్క ఘన పరిమాణం కనుగొనుటకు v = πr²h సూత్రాన్ని వినియోగిస్తారు. ఎస్, ఇది రైటే. కారణం అనేది సత్యం. ఎందుకంటే స్తూపాకారం యొక్క ఘన పరిమాణం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? v = πr² అవుతుంది. ఇది ఘన పరిమాణం, స్తూపం యొక్క ఘన పరిమాణం πr²h అవుతుంది. ఇది మనకు రైటే. కాబట్టి ప్రకటన ఏ అసత్యము, కారణం ఆర్ అనేది మనకేమవుతుంది? సత్యమవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. రైట్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 8p-1 మరియు సమానంగా లేని మూడవ భుజం కొలత 4p-7 అయితే సమాన కొలత కలిగిన భుజం పొడవు ఎంత అన్నాడు. మనకి తెలుసు సమద్విబాహు త్రిభుజంలో భూమి ఉంటే ఈ రెండు భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటుంది. సో ఇది భూమి బి అనుకుందాం, సమాన భుజం స్మాల్ ఏ అనుకుంటే సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత p = ఏమవుతుంది? 2a + b అవుతుంది. రైట్.
ఆ సూత్రంలో మనం మూడవ భుజం సమానంగా లేని మూడవ భుజం కొలత భూమి బేస్ అనుకుందాం. సరే 2 ఇంటూ సమాన భుజం ఏ ప్లస్ సమానంగా లేని భుజం భూమి 4p మైనస్ బి 7 అది 4p మైనస్ 7 ఈక్వల్ టు ఎంతకి సమానము 8p మైనస్ 1కి సమానం. సరే ఈ 4p మైనస్ 7 ఆ పక్క పంపిద్దాం. 2a ఈక్వల్ టు 8p మైనస్ 1 ఈ ప్లస్ 4p ఆ పక్క పోతే మైనస్ 4p మైనస్ 7 ఆ పక్క పోతే ప్లస్ 7 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 8 మైనస్ 4 4p మైనస్ 1 ప్లస్ 7 ఎంత వస్తుంది ప్లస్ 6 అవుతుంది. సో 2a ఈక్వల్ టు ఈ రెండు పదాల నుంచి 2ను కామన్ తీసామంటే ఏమొస్తుంది 2ను కామన్ తీస్తే 2p ప్లస్ ఇక్కడ 6 ఉంది 2ను కామన్ తీసి ఇంకా 3 ఉంటుంది. ఈ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2p ప్లస్ 3 అవుతుంది. ఇస్ రైట్. చూడు ఇది సమాన కొలత కలిగిన భుజం పొడవు ఎక్కడుంది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థము గల వృత్త వైశాల్యము అన్నాడు. సో వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు 7 సెంటీమీటర్లు. వృత్త వైశాల్యం సూత్రం ఏంటి పై ఆర్ స్క్వేర్. పై విలువ వాడేమి ఇవ్వలేదంటే మనం ఏం తీసుకోవాలి 22/7. ఆర్ స్క్వేర్ని మనం 7 ఇంటూ 7గా రాసుకోవాలి. 7కి క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 7 154 చదరపు సెంటీమీటర్లు 154 చదరపు సెంటీమీటర్లు. రైట్ ఉందా ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఉంది. నెక్స్ట్ వన్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన స్తూపము వక్రతల వైశాల్యము 308 చదరపు సెంటీమీటర్లు అయితే స్తూపం ఎత్తు ఎంత? స్తూపం యొక్క వక్రతల వైశాల్యమన్నా ప్రకతల వైశాల్యమన్నా ఒకటే. సో స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అసలు వాడు ఏమి ఇచ్చినాడు వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. వక్రతల వైశాల్యం సిఎస్ఏ కరువు సర్ఫెక్చర్ ఈక్వల్ టు 308 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చినాడు. రైట్. ఏం కనుక్కోవాలి ఎత్తు కనుక్కోవాలి. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంటి 2πrh. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఆర్ వాల్యూ 7 హెచ్ వాల్యూ తెలియదు కనుక్కుందాం. ఇది ఎంతకి సమానం 308కి సమానం. చూడు ఈ 7కి ఈ 7 క్యాన్సిల్. రైట్. 22 ఒకట్ల 22 ఒక్కసారి పోతుంది. ఇంకా 8 మిగులుతుంది అంటే 88. 88 అంటే ఎన్ని 22 4 టైమ్స్ 14 2 ఒకట్ల 2 ఏళ్ళ. సో హెచ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. హెచ్ ఈక్వల్ టు ఎంత 7 సెంటీమీటర్లు ఉందా మనకు ఆప్షన్. ఎస్ ఫస్ట్ ఆప్షన్లోనే 7 సెంటీమీటర్లు అనేది ఉంది. రైట్. నెక్స్ట్ వన్ ఒక ఘనము యొక్క భుజము 1 సెంటీమీటరు అయితే సంపూర్ణతల వైశాల్యము మైనస్ ప్రకతల వైశాల్యం అన్నాడు. భుజం యొక్క సమగణం యొక్క భుజం ఎంత 1 సెంటీమీటర్ అన్నాడు. రైట్. సో మనకు ఈ ఫస్ట్ ఏమన్నాడు టోటల్ సర్ఫేస్ ఏరియాకి మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియాకు మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. సో మనకు సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంటి 6a² అవుతుంది. ప్రకతల వైశాల్యం ఏమవుతుంది 4a² అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇది ఎంతకి సమానం 2a². సో మనకు భుజం ఏ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ కాబట్టి 2 ఇంటూ 1² దట్ ఈక్వల్ టు 2నే. సో 2 చదరపు సెంటీమీటర్లు. 2 ఎక్కడుంది 2 చదరపు సెంటీమీటర్లు. సో మనకు సెకండ్ ఆప్షన్లోనే మనకు ఉంది. నెక్స్ట్ వన్ వ్యాసార్థము 35 సెంటీమీటర్లుగా గల అర్ధవృత్తము పరిధి అన్నాడు. సో మనకు వ్యాసార్థం ఎంత ఇచ్చినాడు 35 సెంటీమీటర్లు ఇచ్చినాడు. అర్ధవృత్తం యొక్క పరిధి. సో అర్ధవృత్తము పరిధి సూత్రం ఏంటి అర్ధవృత్తం పరిధి ఈక్వల్ టు 36/7 ఆర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 36/7 ఆర్ విలువ 35. 7 ఒకట్ల 7 5ల. సో 36 ఇంటూ 5 180 పరిధి కాబట్టి ఇది ఏమవుతుంది సెంటీమీటర్లు 180 ఉందా సెకండ్ ఆప్షన్లో
ఉంది 180 సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ వన్, ఇది మనకు మనకు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలే కవర్ అవుతూ ఉన్నాయి. అసలు టెక్స్ట్ బుక్లోనే అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మనం టెట్ డిఎస్సి అంటేనే మనం టెక్స్ట్ బుక్ చదవాలి, అంతేగాని రకరకాల బుక్కులు కాదు. కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యం ఎంత అన్నాడు. సో ఒక కర్ణం ఎంత ఇచ్చినాడు, 10 సెంటీమీటర్లు, మరొక కర్ణం D2 = 8.2 సెంటీమీటర్లు. సో రాంబస్ వైశాల్యం, కర్ణాలు D1 D2 ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి, A = 1/2 D1 D2 అవుతుంది. సో దట్ = 1/2. D1 10 సెంటీమీటర్లు, D2 8.2 సెంటీమీటర్స్. 2 ఒకట్ల 8.2 4.1 అంతేనా, 82 అనుకుంటాం, అది 41 అవుతుంది. సో 4.1 ఇది దశాంశ భిన్నం. దశాంశ భిన్నాన్ని 10 చేత గుణిస్తే దశాంశ బిందువు ఏమవుతుంది, కుడివైపుకు ఒక స్థానం ముందుకు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 41 చదరపు సెంటీమీటర్లు. రైట్. ఉందా మనకు ఆన్సర్? ఎస్, 4th ఆప్షన్లో ఉంది 41 చదరపు సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ వన్ చూడు, 61.6 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్త వ్యాసార్థం అంటున్నాడు. చూడు, వ్యాసార్థములు అంటే వ్యాసములో సగమే మనకేమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. అంటే R కావాలంటే D/2 అంతేనా, వ్యాసములో సగమే వ్యాసార్థము. D వాల్యూ 61.6/2. సో అప్పుడు మనకు 61 కాబట్టి ఒకట్ల అది ఇది 30 అనుకుంటాం, అది 0.30.8 సెంటీమీటర్. అంటే R = 30.8 సెంటీమీటర్స్ అవుతుంది. అది 616 అనుకుంటే 308 అవుతుంది. పాయింట్ ఒక డిజిట్ ముందు పెడితే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎంత, 3rd ఆప్షను. రైట్. నెక్స్ట్ వన్, భూమి 14 సెంటీమీటర్లు, దాని అనురూప ఎత్తు 7 సెంటీమీటర్లుగా గల త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. సో భూమి 14 సెంటీమీటర్లు, ఎత్తు 7 సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యం A = ఏం సూత్రము, ½ BH. సో దట్ = 1/2. B వాల్యూ 14, H వాల్యూ 7. 2 ఒకట్ల 2 ఏళ్ళ 7 × 7 ఎంత, 49 చదరపు సెంటీమీటర్లు. సో మనకు ఎక్కడుంది, 2nd ఆప్షన్లో ఉంది. మనకు 7th క్లాస్లో వస్తుంది త్రిభుజ వైశాల్యం, త్రిభుజానికి సంబంధించినటువంటి సమాచారము. చతురస్రం యొక్క చుట్టుకొలత 4x + 8 అయితే చతురస్ర వైశాల్యం ఎంత. చూడు, బీజగణితానికి అనుబంధంగా ఇచ్చినాడు. సరే, ఇక్కడ మనకు ప్లస్లు మైనస్లు పోయింది, మనం ఆన్సర్ చూసుకొని మళ్ళీ చూద్దాం. సో చతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి, 4a అవుతుంది. 4a చతురస్రం యొక్క చుట్టుకొలత 4a, దానికి సమానము 4x + 8కి సమానము. రైట్. సో 4a, అక్కడ 4ని కామన్ తీసామంటే ఏమవుతుంది, x + 2 అవుతుంది. ఈ 4కి 4 క్యాన్సర్. A = ఏమవుతుంది, x + 2 అవుతుంది. చతురస్రం యొక్క వైశాల్యము. సో చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి, చతురస్రం యొక్క వైశాల్యం ఏంటంటే A² అవుతుంది. సో దట్ = x + 2 హోల్ స్క్వేర్. ఇది మనకు ఏమి, A + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. A² b హోల్ స్క్వేర్, A + b హోల్ స్క్వేర్ ఏం చెప్తుంది, A² + 2ab + b². ఆ సూత్రం ప్రకారం x² + 2 × a × b + 2². ఇంకా ఫైనల్గా ఏమవుతుంది, x² + 2 × 2 4x + 4. సో ఇక్కడ మనకు 3rd ఆప్షన్లో అన్నీ మనం ప్లస్లు రాసుకుంటాం. అంటే ఇది మనం సెట్ చేసేటప్పుడు ఆ ప్లస్లు మనకు రాలేదు. రైట్. నెక్స్ట్ చూడు, ఒక సమాంతర చతుర్భుజం వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు, దాని ఒక భూమి 12 సెంటీమీటర్లు అయితే దాని అనురూప ఎత్తు ఎంత అన్నాడు. ఒకసారి గమనించు, ఇది మనకు 7th క్లాస్లో వస్తుంది. 7th క్లాస్లో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము ఎంత ఇచ్చినాడు, 48 చదరపు సెంటీమీటర్లు. రైట్. దాని భూమి ఎంత,
12 సెంటీమీటర్లు. ఏం కనుక్కోమన్నాడు? అనురూప ఎత్తు ఎంత అన్నాడు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? BH. రైట్. B వాల్యూ 12 ఇచ్చినాడు, H వాల్యూ తెలియదు, కనుక్కుందాం. ఇది ఎంతకు సమానం? 48. 12 ఒకట్ల 12 నాలుగుల. సో H ఈక్వల్ ఎంత అవుతుంది? ఎత్తు 4 సెంటీమీటర్లు అవుతుంది. ఎత్తు 4 సెంటీమీటర్లు. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. రైట్. నెక్స్ట్ వన్, వ్యాసార్థము 7 సెంటీమీటర్లు, ఎత్తు 14 సెంటీమీటర్లు. ఎత్తు 14 సెంటీమీటర్లు కొలగల స్తూపం యొక్క సంపూర్ణతల వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 14 సెంటీమీటర్లు. సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2 × πr × h + r. ఇది స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం. 2 × π వాల్యూ 22/7, r వాల్యూ ఎంత ఇచ్చినాడు? r ఈక్వల్ టు 7, r ఈక్వల్ టు 7. అదే h + r, h వాల్యూ 14, r వాల్యూ 7. ఈ 7 క్యాన్సిల్. 2 × 22 ఎంత వచ్చింది? 21. సో మనకు 44 × 21, 44 × 21 ఎంత వస్తుంది? 924 చదరపు సెంటీమీటర్లు. రైట్. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇది మనకు 8th క్లాస్లోనే మనకు స్తూపం అనే భావన మనకు 8వ తరగతి పాఠ్యపుస్తకంలోనే మనకు వస్తుంది. వ్యాసార్థము 1 సెంటీమీటర్గా గల వృత్తము యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి అన్నాడు. పై విలువ ఎంతంట? 3.14గా తీసుకోమన్నాడు. నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పై యొక్క డెఫినేషన్ ఏం చెప్తామంటే వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని పైగా నిర్వచిస్తాం. ఏం చెప్తున్నాను? వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని మనం పైగా నిర్వచిస్తాం. సో వృత్త పరిధి C ఈక్వల్ టు అంటే మనకు సూత్రం ఏం అవసరం లేదు. చూడు చూడు పై ఈక్వల్ టు ఏం చెప్తున్నాను? వృత్త పరిధి 2πr, వ్యాసము 2r. ఈ r క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. అంటే పై ఎంతకి సమానం? పై. సో అంటే పై వచ్చింది. పై అనేది మనకు 3.14గా తీసుకోమన్నాడు. ఏమి లేదంటే బై 1 కాబట్టి సో మనకు 3.14:1 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. వృత్త పరిధికి వ్యాసానికి మధ్య గల నిష్పత్తి దానిగా నిర్వచిస్తాం. పై అంటే 3.14 ఏం లేదు కాబట్టి 1 తీసుకుంటాం. కాబట్టి 3.14:1 అవుతుంది. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార పలకం యొక్క పరిధి అన్నాడు. ఈజ్ రైట్. సో వ్యాసార్థం ఎంత అన్నాడు? 14 సెంటీమీటర్లు. వృత్త పరిధికి సూత్రం ఏంటి? 2πr. సో పై వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 22/7గా తీసుకోమన్నాడు. సో 2 × పై వాల్యూ 22/7, r వాల్యూ ఎంత ఇచ్చినాడు వాడు అక్కడ? 14. 7 ఒకట్ల 7 రెండ్ల అంటే 22 × 4 88 సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ వన్ చూడు. ఒక రాంబస్ వైశాల్యము ఎంత ఇచ్చినాడు? 2024 చదరపు సెంటీమీటర్లు మరియు కర్ణముల్లో ఒక దాని పొడవు 46 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణము పొడవు ఎంత అన్నాడు. రైట్. సో ఒకసారి గమనిస్తే ఒక కర్ణము D1 ఈక్వల్ టు 46 సెంటీమీటర్లు ఇచ్చినాడు. మరొక కర్ణం D2 కనుక్కోమన్నాడు. రాంబస్ యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? ఆఫ్ D1 D2 అవుతుంది. సో కర్ణాలు 1/2. D1 ఎంత? 46. D2 తెలియదు, కనుక్కుందాం. ఈక్వల్ టు ఎంతకి సమానం? 20/24 అంటే 2024. 2 ఒకట్ల 2 23. 23 ఒకట్ల 23 డైరెక్ట్గా చేస్తే మనకి ఇది ఎన్నిసార్లు పోతుందంటే 88 టైమ్స్ పోతుంది. ఎన్నిసార్లు? 88 టైమ్స్. అంటే D2 ఈక్వల్ టు 88 సెంటీమీటర్లు. ఎంత? 88 సెంటీమీటర్లు. D2 ఈక్వల్ టు ఎంత? 88 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్,
ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు వరుసగా 7 అంగుళాలు మరియు 8 అంగుళాలు అయినా ఆ స్తంభం యొక్క ఘన పరిమాణం అన్నాడు. వ్యాసార్థం r = 7 అంగుళాలు ఇచ్చినాడు. ఎత్తు = 8 అంగుళాలు. స్తూపం యొక్క ఘన పరిమాణం తీసుకుంటే స్తూపం యొక్క ఘన పరిమాణం πr²h. ఇదేనా స్తూపం యొక్క ఘన పరిమాణం. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7 × 7, హెచ్ వాల్యూ 8. ఈ 7కి 7 క్యాన్సల్. ఇంకా 22 × 7 8, 7 × 8 ఎంత 56. ఇది ఎంతకు సమానం 1232 ఘనపు అంగుళాలు. సో 1232 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. 1232 ఘనపు అంగుళాలు. రైట్. నెక్స్ట్ వన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3/2 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ భుజం ఎంత అన్నాడు. సమబాహు త్రిభుజం ఏ అనుకుంటే చుట్టుకొలత p = 3aకి సమానం. అంటే 3a = ఎంతకి సమానం? 3/2కి సమానం. ఈ 3 క్యాన్సిల్ అయితే a = ఎంత మిగిలింది? 1/2 సెంటీమీటర్స్. a = ఎంత? 1/2 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఒక ఫ్లోరింగ్ టైలు 13 అంగుళాలు భూమి, 9 అంగుళాలు అనురూప ఎత్తుగల సమచతుర్భుజం ఆకారంలో ఉంది. అయినా 4 టైల్స్ యొక్క వైశాల్యం అన్నాడు. చూడు, ఇక్కడ టైల్స్ అంగుళాల్లో ఇచ్చినాడు, ఇక్కడ కూడా 9 అంగుళాల్లో ఇచ్చినాడు. ఒకసారి గమనిద్దాం. సో సమాంతర చతుర్భుజం యొక్క వయసు అంటే భూమి b = 13 అంగుళాలు ఇచ్చినాడు, ఎత్తు కూడా 9 అంగుళాలు ఇచ్చినాడు. సో మనకు 4 టైల్స్ యొక్క వైశాల్యం అన్నాడు. సో 4 టైల్స్ వైశాల్యం అడిగినాడు. 4 టైల్స్ వైశాల్యం అంటే ఒక టైలు ఏ ఆకారంలో ఉంది? సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉంది. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏమి? b × h అవుతుంది. చూడు, 4 ఎందుకు రాశాను? 4 టైల్స్ వైశాల్యం కాబట్టి 4 రాశాను. 4 × b వాల్యూ 13, h వాల్యూ 9. సో దట్ = 13 × 9 4 36. సో 13 × 36 ఎంత వస్తుంది? 468 చదరపు అంగుళాలు. ఎందుకు? మనకు కొలతలు అంగుళాల్లో ఉంది కాబట్టి మనం కూడా వైశాల్యం చదరపు అంగుళాల్లో రాస్తాం. ఎక్కడుంది ఆన్సరు? ఈజ్ రైట్. అంగుళాల్లోనే ఉంది 460. చూడు, నీకు 468 కనబడతానే ఫస్ట్ ఆప్షన్ పెట్టేయి, అప్పుడు నీకు పోతుంది ఆన్సర్. నీకు అక్కడ ప్రమాణాలు కొలతలు అంగుళాల్లో ఇచ్చినాడు కాబట్టి వైశాల్యం కూడా ఇక్కడ అంగుళాల్లోనే ఉంది. రైట్. నెక్స్ట్ వన్, 62.8 సెంటీమీటర్ల వృత్త పరిధిగా గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థం అన్నాడు. పై విలువ ఎంత తీసుకోమన్నాడు? 3.14 తీసుకోమన్నాడు. సో c = వృత్త పరిధి 62.8 సెంటీమీటర్లు. వ్యాసార్థం కనుక్కోమన్నాడు. ఒకసారి గమనిస్తే వృత్త పరిధి c = 2πrకు సమానం. సో 2 × పై వాల్యూ 3.14 × r = 62.8. చూడు, 2 1ల ఇది 3 1.4. 3.14 × r = 31.4. 3.14 1ల ఇది ఎన్నిసార్లు గుణిస్తే వస్తే 3.14ని 10 టైమ్స్. ఇజ్ రైట్. సో r = 10 సెంటీమీటర్లు. r = ఎంత? 10 సెంటీమీటర్లు. నెక్స్ట్, చతురస్రమిక వైశాల్యం 196 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భుజము ఎంత అన్నాడు. చతురస్రమిక వైశాల్యం అంటే చతురస్రమిక వైశాల్యం క్యాపిటల్ A = 196 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. వైశాల్యం A = ఏమవుతుంది? a² అవుతుంది. a² = 196 అయితే a = √196. 196కు వర్గమూలం ఎంత? 14. కాబట్టి భుజం పొడవు ఎంత వస్తుంది? 14 సెంటీమీటర్లు వస్తుంది. భుజం పొడవు ఎంత? 14 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్, 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు వరుసగా
పొడవు వెడల్పు మరియు ఎత్తులుగా గల దీర్ఘగణం ఘన పరిమాణం ఎంత అన్నాడు. సో ఎల్ ఈక్వల్ టు ఎంత 12, బి ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, ఎత్తు హెచ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం వి ఈక్వల్ టు ఎల్బిహెచ్ అవుతుంది. సో ఎల్ వాల్యూ 12, 3 ఇంటూ 2, 12 మూల 36, 36 2ల ఎంత వస్తుంది 72 ఘన పరిమాణం కాబట్టి ఘన సెంటీమీటర్లు. ఇస్ రైట్. అది కూడా మనకు సెకండ్ ఆప్షన్లోనే ఉంది. నెక్స్ట్ వన్ చూడు. దీర్ఘ ఘనాకార గది లోపలి కొలతలు 11 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 3 మీటర్లు అయినా ఆ గది ఘన పరిమాణం ఎంత అన్నాడు. సో ఎల్ ఈక్వల్ టు 11 మీటర్లు ఇచ్చినాడు పొడవు, వెడల్పు 4 మీటర్లు ఇచ్చినాడు, ఎత్తు 3 మీటర్లు ఇచ్చినాడు. ఆ గది ఘన పరిమాణం ఎంత అని అడిగినాడు. ఇస్ రైట్. ఆ గది యొక్క ఘన పరిమాణం కానీ గమనిస్తే మనకు ఆ గది దీర్ఘగణాకారంలో ఉంది కాబట్టి దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఎల్బిహెచ్ అవుతుంది. సో ఎల్బిహెచ్ దట్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ 11 ఇంటూ 4 ఇంటూ 3. సో 11 ఇంటూ 4 మూల 12. సో 11 ఇంటూ 12 ఎంత అవుతుంది 132 ఘన మీటర్లు. 132 ఘన మీటర్లు ఎక్కడ వస్తుంది ఫోర్త్ ఆప్షన్లో వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్. 2.1 సెంటీమీటర్లు వ్యాసార్థము కలిగిన వృత్తాకార పలకము యొక్క పరిధి ఎంత అన్నాడు. వృత్తాకార పలకం యొక్క పరిధి అంటే వృత్త పరిధికి సూత్రం ఏంటి 2πr. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7, మనకు ఆర్ వాల్యూ 2.1 ఉంది కదా, దాన్ని ఇంటూ 2.1. 7 ఒకట్ల 7 3 అంటే ఇది 0. ఎందుకు 2.1 కాబట్టి 0.3 వస్తుంది. సో మనకి ఇప్పుడు కానీ గమనిస్తే దీని పాయింట్ లేదని గమనిద్దాం. అప్పుడేమి 22 ఇంటూ 6 132 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత మనం కూడా ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 132 పాయింట్ అంటే 132 కదా, పాయింట్ ఇక్కడ పెడుతున్నాం అంటే 13.2 సెంటీమీటర్లు. 13.2 సెంటీమీటర్లు ఉందా మనకు ఆప్షన్లో. ఎస్, ఫోర్త్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ వన్ చూడు. 7 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్లు వరుసగా వ్యాసార్థము ఎత్తుగా గల స్తూపాకార బొమ్మ వక్రతల వైశాల్యం అన్నాడు. వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఎత్తు 21 సెంటీమీటర్లు. స్తూపాకార బొమ్మ యొక్క అంటే కరువు సర్ఫేస్ ఏరియా ప్రగతుల వైశాల్యమే కదా కరువు సర్ఫేస్ ఏరియా. ఏమొస్తుంది ఫార్ములా 2πrh అవుతుంది. సో దట్ ఈక్వల్ 2πrh. 2 ఇంటూ పై వాల్యూ ఏమి ఇవ్వలేదంటే 22/7, ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ 21. ఈ 7 7 క్యాన్సిల్. సో 44 ఇంటూ 21 ఎంత వస్తుంది. నువ్వు ఇక్కడ గురించాల్సిన కూడా పని లేదు. ఒకట్ల స్థానంలో 4 వస్తుంది. ఇక్కడ ఒకట్ల స్థానం 4 ఆన్సర్ ఏముంది 924. చూడు ఎంత సింపుల్గా వేస్తున్నాము. నెక్స్ట్. ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవులు 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు. కర్ణములు అంటే D1 ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు, D2 ఈక్వల్ టు 38. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. రాంబస్లో కర్ణాలు D1, D2 ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం సూత్రం ఏంటి 1/2 D1 D2 వచ్చింది. సో దట్ ఈక్వల్ టు 1/2. D1 వాల్యూ 24, D2 వాల్యూ 38. సో 2 ఒకట్ల 2 12. ఇక్కడ కూడా చూడు 12 ఇంటూ 38 గుణిస్తే 8 2 16. ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. ఒకట్ల స్థానంలో 6 ఉండేది ఏముంది 456. అంటే కళ్ళు మూసుకొని నువ్వేం చేయొచ్చు 456 ఆన్సర్ రాయొచ్చు చదరపు సెంటీమీటర్లు. కాబట్టి 456. 11 సెంటీమీటర్లు భుజముగా గల ఘనం యొక్క ఘన పరిమాణం. భుజం ఏ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు. ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబు. సో ఏ క్యూబ్ అంటే 11 క్యూబ్. మనకు 11 క్యూబ్ ఎంత వస్తుంది 1331 ఘన సెంటీమీటర్లు. మనం కనీసం 20 వరకు ఘనమూలాలు నేర్చుకొని ఉంటాం కాబట్టి సో 1331 ఘన సెంటీమీటర్లు మనం డైరెక్ట్గా లెక్క వేయవచ్చు. నెక్స్ట్ వన్. త్రిభుజాకారములో ఉన్న ఒక పొలం వైశాల్యము 240 చదరపు మీటర్లు. 2 సమాంతర భుజాల మధ్య దూరము 15 మీటర్లు
మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం పొడవు ఎంత అన్నాడు. సమాంతర చతుర్భుజాకారం సమలంబ చతుర్భుజం, సమలంబ త్రిభుజాన్నే మనం సమలంబ చతుర్భుజం అంటాం కదా. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు? ఏ ఈక్వల్ టు 240 చదరపు మీటర్లు. వాటి మధ్య లంబ దూరము డిహెచ్ అనుకుందాం. లంబ దూరం హెచ్ ఈక్వల్ టు 15 మీటర్లు ఇచ్చినాడు. సమాంతర భుజాల్లో ఒకటి 20 మీటర్లు ఇచ్చినాడు, రెండవ సమాంతర భుజం తెలియదు. అప్పుడు మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 1/2 హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా, ఇదే కదా ట్రెపీజియం యొక్క వైశాల్యం 1/2. హెచ్ వాల్యూ 15, ఏ ప్లస్ బి, ఏ వాల్యూ ఎంత ఒక్కసారిగా ఇచ్చినాడు 20. మరొక సమాంతర భుజం పొడవు మనకు తెలియదు, అది బి అనుకో, ఈక్వల్ టు 240. సరే, ఈ 2 నా పక్క పంపించి క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. 15 × 20 ప్లస్ బి ఈక్వల్ టు 240 ఇంటూ డైరెక్ట్గా గుణించే ప్రయత్నం చేద్దాం. 2 × 240 ఎంత? 480 వస్తుంది. ఎంత? 480. చూడు, 15 ఒకట్ల 15, 45 అంటే 3 టైమ్స్ పోతుంది. అగైన్ ఇంకా 3 ఉంటుంది, 32. సో 20 ప్లస్ బి ఈక్వల్ టు 32, బి ఈక్వల్ టు 32 మైనస్ 20. సో బి ఈక్వల్ టు ఎంత? 12 సెంటీమీటర్లు. ఎస్ ఉందా? 12 సెంటీమీటర్లు. ఇది మనకి ఇది కూడా 8వ తరగతిలో వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం పొడవు వెడల్పులు వరుసగా 2m + 3 మరియు 3m - 4 అయితే దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అన్నాడు. పొడవు ఈక్వల్ టు 2m + 3, వెడల్పు b ఈక్వల్ టు 3m - 4. దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? l × b. సో దట్ ఈక్వల్ టు 2m + 3 ఇంటూ 3m - 4 అవుతుంది. రైట్. దీన్ని ఈ రెండు కూడా ద్విపదులు. రెండు ద్విపదులను ఏ విధంగా గుణిస్తాం? మొదటి ద్విపదిలోని ప్రతి పదాన్ని రెండవ ద్విపదిలోని ప్రతి పదము చేత గుణించాలి. 2m × 3m ఎంత? 6m² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2m × 4 8m అయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3m ఇంటూ అంటే 3 × 3m 9m ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇది 4 4 ఇది 3 × 4 12 -12 రావాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే ఆన్సర్ మైనస్ 6m² ప్లస్ 9 మైనస్ 8m ప్లస్ m -12 ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చూడు, ఒక దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 16 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అయినా దాని కర్ణము పొడవు ఎంత అన్నాడు. ఎల్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు, బి ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. ఇస్ రైట్. దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము ఇది మనకు మనం దీర్ఘ చతురస్రం అనుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము ఇది ఎల్, ఇది బి కదా. మనకు దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము డి ఏమవుతుంది? √L² + B². మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము డి ఈక్వల్ టు √L² + B² అవుతుంది. సో దట్ ఈక్వల్ టు √L² 16² + B² 12² అవుతుంది. సో దట్ ఈక్వల్ టు √16² 256 + 144 ఈక్వల్ టు √400 ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్లు. ఎంత? 20 సెంటీమీటర్లు. రైట్. ఇది మనకు దీర్ఘ చతురస్రం 6వ తరగతిలోనే వస్తుంది. రైట్. ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. దీంతో మనకు ఏమి క్షేత్రమితికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక 5 చాప్టర్లు మొత్తం మనకు 6 చాప్టర్లు కాబట్టి ఒక చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము ఇంకొక యూనిట్ తీసుకొని ఆ యూనిట్లో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము చేస్తాం. సేమ్ అదేవిధంగా మనం తెలంగాణ ప్రశ్నలు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము చేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.